ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందుకోసం వనపర్తి నుంచి నేరుగా దోమలపెంటకు వచ్చారు. అక్కడి నుంచి ఎస్ఎల్బీసీ సొరంగం వద్దకు వచ్చారు. సొరంగంలో జరుగుతున్న సహాయక చర్యలను నేరుగా పరిశీలిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందుకోసం వనపర్తి నుంచి నేరుగా దోమలపెంటకు వచ్చారు. అక్కడి నుంచి ఎస్ఎల్బీసీ సొరంగం వద్దకు వచ్చారు. సొరంగంలో జరుగుతున్న సహాయక చర్యలను నేరుగా పరిశీలిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు సీఎం చేరుకున్నారు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? విజయ్, ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద 9వ రోజు సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు వనపర్తి నుంచి నేరుగా ముఖ్యమంత్రి ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ఇక్కడ దీనికి సంబంధించి పూర్తి 9 రోజుల ఏదైతే రెస్క్యూ ఆపరేషన్స్ గురించి ఏదైతే అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో కూడా వెళ్లి పరిస్థితి 9 రోజులు సహాయ చర్యలు ఎలా కొనసాగాయి, అసలు వాస్తవ పరిస్థితి ఏంటి అన్న అంశాల మీద కూడా అధికారులను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు 8 మంది ఆచూకీ ఇంతవరకు లభ్యం కాకపోవడం కూడా సీఎం అధికారులను అడిగినట్టు కూడా తెలుస్తా ఉంది. మరోవైపు 12 మంది ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ విభాగాధిపతులతో కూడా సమీక్ష నిర్వహిస్తున్నారు ముఖ్యమంత్రి ఇప్పుడు. అయితే మరోవైపు ఈ 8 మంది ఆచూకీ ఇంతవరకు కూడా లభ్యం కాకపోవడంపై కూడా సీఎం కొంత అధికారులను కొంత గట్టిగానే అడిగినట్టు కూడా తెలుస్తా ఉంది. మరోవైపు ఈ రోజు కానీ రేపటి కానీ ఆపరేషన్ పూర్తి చేయాలంటూ కూడా వారికి సూచించినట్టు కూడా తెలుస్తోంది. మరోవైపు అధికారులకు కూడా కొన్ని సూచనలు ఇచ్చే అవకాశం అయితే ఉంది. అయితే 8 మంది సంబంధించి మృతదేహాలను ఏదైతే వారి బంధువులతో కూడా ముఖ్యమంత్రి మాట్లాడినారో అయితే వారు కూడా కొంత విషాద ఛాయల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రికి వారికి కొంత భరోసాను ఇచ్చే అయితే అవకాశం ఉంది. అధికారులకు కూడా పలు సూచనలతో పాటు ఈ రోజు కానీ రేపట్లో ఆపరేషన్ పూర్తి చేయాలన్న ఏదైతే సంకేతాలు కూడా ఇవ్వనట్టు కూడా అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఏదైతే టన్నెల్లో వాస్తవ పరిస్థితిపై కూడా సీఎం ఈ సమీక్షలో కూడా చర్చించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. విజయ్, ప్రదీప్, ప్రధానంగా ఎన్డీఆర్ఎఫ్, హైడ్రా లేకపోతే సింగరేణి రెస్క్యూ బృందాలు ఇవన్నీ కూడా సహాయక చర్యలు చెబుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా చేరుకోలేకపోతున్నారు. అక్కడ రకరకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు సీఎం కూడా పర్యటన చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? ఎందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించలేకపోతున్నారా? అక్కడ ప్రధాన అడ్డంకి ఏంటి? ప్రధానంగా ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రధానంగా బురద ఒకటి, నిరంతరం ఏదైతే జలధార ఏదైతే వాటర్ సంబంధించి ఆగడం లేదు. వాటర్ కూడా భారీ స్థాయిలో వాటర్ ను ఉబ్బికి వస్తుండడం ఒకటి. ప్రధానంగా టీబీఎం మిషన్ విడిభాగాలు చెల్లాచెదురుగా లోపల పడిపోవడం, తర్వాత ఏదైతే మట్టి తన లోపల పైనుంచి కురిసిన మట్టి కొంత గట్టిగా కావడం, తర్వాత కొంత ప్రతిబంధకాలు అయితే సృష్టిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు 14 కిలోమీటర్ల వద్ద ఏదైతే 13.5 సంగీత